ప్రపంచ ఏఐ హబ్ గా భారత్ ఢిల్లీ డిక్లరేషన్ కు 80 దేశాల మద్దతు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సదస్సు ద్వారా ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సదస్సు సాధించిన విజయాలను వెల్లడిస్తూ భారత్ ప్రపంచ ఏఐ హబ్ గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ దేశాల నుంచి $250 బిలియన్ పైగా పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి అదనంగా డీప్ టెక్ రంగంలో మరో $20 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లకు కంపెనీలు మొగ్గు చూపాయి. ఢిల్లీ డిక్లరేషన్ ఏఐ వినియోగంపై రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్ కు ఇప్పటికే 70 దేశాల మద్దతు తెలిపాయి. శనివారం నాటికి ఈ సంఖ్య 80కి చేరుతుందని అంచనా. ప్రజల స్పందన ఎలా ఉంది? ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. 5 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శించారు. ఏఐ రంగంలో భారత్ ప్రతిభను ప్రపంచం గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ఇండియా ఏఐ మిషన్ 2.0 ద్వారా యువతకు అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. సుమారు 20 లక్షల మందికి ఏఐ టెక్నాలజీలో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఉన్న 38,000 జీపీయూలకు అదనంగా మరో 20,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రానున్న రోజుల్లో ఏఐకి భారత్ను ఏఐ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందనేసి కేంద్ర మంత్రి వెల్లడించారు.